హాయ్ అండి, నా పేరు ఎస్ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నేను ఈరోజు దేవుడికి డ్రెస్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. 1/2 మీటర్ క్లాత్ తీసుకున్నాను. పొడవు 14 ఇంచెస్ ఈ విధంగా తీసుకోవాలి. డబుల్ క్లాత్. నేను నడుం పట్టి కోసం వెడల్పు 3 ఇంచెస్ 14 ఇంచెస్ పొడవు ఈ విధంగా తీసుకున్నాను. తీసుకొని నేను ఈ విధంగా కార్నర్స్ మడిచేసి ఆ మడిచిన దానిపైనే లేస్ అనేది పెట్టేసి ఈ విధంగా నేను 3 సైడ్స్ స్టిచ్ వేస్తూ వస్తున్నాను. ఈ విధంగా మడిచి కుట్టాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కుట్టడానికి వీలు కాకపోతే ముందుగా కింది భాగము అంటే క్లాత్ని మడిచేసి కుట్టేసి దానిపై నుంచి లేస్ కూడా వేయొచ్చు. ఈ విధంగా మడిచేసి లేస్ని ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ అప్పుడప్పుడు చూస్తుండాలి కింద స్టిచ్ పడిందా లేదా. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ మరో ప్రక్కన కూడా లేస్ అనేది లేవకుండా ఉండడానికి కోసం మరో ప్రక్కన కూడా కార్నర్కి స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా నీట్గా స్టిచ్ అనేది వేయాలి. స్టిచ్ వేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్లీట్స్ అనేది స్టిచ్ ఒకదాని కిందికి ఒకటి వచ్చేటట్టుగా 1/2 ఇంచ్ డిస్టెన్స్తో వేస్తూ రావాలి. 1/2 ఇంచ్ అంటే ఒకదాని కిందికి ఒకటి రావాలి ఫ్రెండ్స్. అంటే పావించి పెడితే సరిపోతుంది. ఈ విధంగా ప్లీట్స్ అనేది సెట్ చేసిన తర్వాత మనం ఇందాక నడుం పట్టికి తీసుకున్నాం కదా 14 ఇంచెస్. ఈ విధంగా కొన అనేది మలిచేసి కింది భాగం నుంచి స్టిచ్ అనేది వేస్తూ రావాలి. మరో ప్రక్కన కూడా ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా మడిచేసుకోవాలి. మడిచేసి స్టిచ్ అనేది వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు రివర్స్ చేయాలి. అంటే మెయిన్ సైడ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసి స్టిచ్ అనేది వేయాలి. ఈ విధంగా నీట్గా స్టిచ్ అనేది వేయాలి. నీట్గా లోపలికి మడిచేసి స్టిచ్ అనేది వేయాలి. వేసిన తర్వాత నేను డోరీస్ అనేది స్టిచ్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా డోరీ తీసుకొని ఈ విధంగా కార్నర్స్కి లోపల ఒక 1/2 ఇంచ్ వరకు నెట్టేసి కదలకుండా పైనుంచి నేను లాక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా కూడా వెయ్యొచ్చు, లేదంటే నాడలాగా ఎక్కియచ్చు కూడా. తర్వాత నేను 3 ఇంచెస్ వెడల్పు 5 ఇంచెస్ పొడవు క్లాత్ని తీసుకున్నాను. డబుల్ క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసి కార్నర్లో నేను డోరీ అనేది పెట్టేసి ఈ విధంగా నేను బాక్స్ లాగా స్టిచ్ అనేది వేస్తున్నాను. వేసిన తర్వాత రివర్స్ చేయాలి. రివర్స్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. తర్వాత కార్నర్కి కూడా ఒక స్టిచ్ అనేది వేస్తూ రావాలి. బాక్స్ లాగా కార్నర్కి స్క్వేర్ షేప్లో కార్నర్కి మాత్రమే స్టిచ్ అనేది వేస్తూ రావాలి. వేసిన తర్వాత ఇందాక మనం స్టిచ్ చేసాం కదా ఫ్రెండ్స్ ఫ్లీట్స్, మధ్య భాగంలో ఈ విధంగా చూస్తూ మధ్య భాగం మాత్రమే స్టిచ్ అనేది వేస్తూ రావాలి. కదలకుండా కొద్దిగా కింది భాగంలో కూడా స్టిచ్ అనేది వేయాలి. చూడ్డానికి ఫైనల్ లుక్ దేవుడికి వేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.